హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మటన్ మసాలా కర్రీ. ఈ మటన్ మసాలా కర్రీని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రైస్లోకి అలానే రోటీలోకి దేనిలోకైనా సరే కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మటన్ని తీసుకొని దీనిని 2-3 సార్లు ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. మటన్లో వాటర్ ఏమీ లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసి తీసుకొని దీనిని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు 3 పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటన్నింటిని కూడా రెడీగా పక్కన ఉంచండి. ఇలా ఆనియన్స్ అనేవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా కూడా ఫ్రై అవుతాయండి. అలాగే గ్రేవీ అనేది కూడా చాలా థిక్నెస్గా చాలా బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ అన్నిటిని కూడా కట్ చేసుకొని వీటిని ఇలా ఒకసారి చేతితోటి బాగా నలిపేసుకొని వీటిని కూడా రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని తీసుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే వేరే గిన్నెలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 బిర్యానీ ఆకుల్ని తెంచి వేసుకోండి. 2 ఇలాచి అలాగే 2 లవంగాలు వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఈ మటన్ మసాలా కర్రీలో ఈ జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఆనియన్స్ అనేవి మనకి ఇలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత దీనిలోకి మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న మటన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా మటన్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఫ్లేమ్ని హైలోనే ఉంచేసుకొని ఇలా 1 నిమిషం పాటు ఆయిల్లో దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ముందుగా సగం సాల్ట్ని ఇక్కడ వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ని చూసుకొని వేసుకోవచ్చండి. అలాగే దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు అలాగే 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ మటన్ మసాలా కర్రీ అనేది ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూడండి, మటన్ అనేది మనకి ఇలా లైట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ వరకు కారంని వేసుకోండి. మనము మసాలా పౌడర్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ కారంని చూసుకొని వేసుకోండి. అలాగే దీనిలోకి 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా పొడవు కట్ చేసుకొని వేసుకొని ఈ కారం అంతా కూడా మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. దీనిలోకి 3/4 కప్పు వరకు పెరుగుని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి. ఈ మటన్ కర్రీలో పెరుగు వేసుకొని చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది థిక్నెస్గా కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పెరుగుదంతా కూడా మటన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించండి. చూడండి, కారం అనేది పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు దీనిలోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ కావాలనుకుంటే వాటర్ని మరి కొంచెం యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి ఇలా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని బాగా ఉడికించండి. మనం తీసుకునే మటన్ని బట్టి మీకు ఎన్ని విజిల్స్ కావాలనుకుంటారో అన్ని విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ఉడికించేసుకొని మటన్ అనేది ఉడికేలోగా మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని దానిలోకి
2 ఇలాచీ, 2 లవంగాలు, 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. మసాలా దినుసులు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా మసాలా పౌడర్ని రెడీ చేసుకొని దీనిని కూడా పక్కన ఉంచండి. చూడండి, మనకి విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి మటన్ అనేది ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని అలాగే సాల్ట్ని కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని గ్రేవీ అనేది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు గ్రేవీ ఇంకా థిక్నెస్ కావాలనుకుంటే కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మటన్ మసాలా కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వీటిని రైస్లోకైనా అలానే రోటీల్లోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.